నదులను దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మన దేశానిది. మన జీవన అవసరాలను తీర్చే నదులకు కృతజ్ఞతలు తెలుపుకునే సాంప్రదాయాన్ని పుష్కరాల రూపంలో పూర్వీకులు నిర్దేశించారు. తదనుగుణంగా ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతాయి. 12 ప్రధాన నదులకు 12 ఏళ్లకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కర నదుల్లో సరస్వతి ఒకటి. మిగిలిన నదుల్లా కాకుండా అంతర్వాహినిగా ప్రవహించడం ఈ నది యొక్క ప్రత్యేకత. ఋగ్వేదం, పురాణాల్లో సరస్వతి నది ప్రస్తావన ప్రముఖంగా ఉంది. పవిత్రమైన సప్తనదుల్లోనూ సరస్వతికి విశిష్ట స్థానం ఉంది. అందుకే స్నానం చేసినప్పుడు గంగే చయమునే చైన గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ ఈ నదులను తలుచుకోవటం పుణ్యప్రదమని చెప్పారు పెద్దలు. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. ఈ నెల 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు జరగబోతున్నాయి. సరస్వతి నది పుట్టినరోజుగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ సమీపంలో ఉన్న మాణా గ్రామం, అక్కడ కూడా పుష్కర స్నానాల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరస్వతి నది అలకనంది నదికి ఉపనది. కేశవ ప్రయాగ దగ్గర అలకనందలో కలుస్తుందంటారు. అలాగే సరస్వతి నది అంతర్వాహినిగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో, గుజరాత్లోని సోమనాథలోని త్రివేణి సంగమాల్లో, రాజస్థాన్లోని పుష్కరలో కలుస్తుందనే విశ్వాసం ఉంది. ఈ ప్రాంతాల్లో కూడా పుష్కరాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలకు సిద్ధమవుతోంది. గోదావరి, ప్రాణహిత నదులతో సరస్వతి కలిసే త్రివేణి సంగమంలో పుష్కర స్నానాల కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరంలో ప్రస్తుతం ఉన్న ఘాటుకు విస్తరిస్తూ సుమారు 86 మీటర్ల వెడల్పుతో నూతన ఘాట్ను నిర్మించారు. నూతన ఘాట్ పైన 16 అడుగుల ఎత్తైన సరస్వతి అమ్మవారి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు నదీ హారతి నిర్వహించడానికి హారతి ప్లాట్ఫామ్ కూడా నిర్మించారు. సదరు ఘాట్ను ప్రస్తుతం వీఐపీ ఘాటుగా పిలుస్తుండగా ఇక నుండి సరస్వతి ఘాటుగా నామకరణం చేశారు.